సార్ మరో అంశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్స్ రావడం వెనుక వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ మధ్యకాలంలో బియ్యం రేషన్ బియ్యం పట్టుకోవడం దగ్గర నుంచి కొంచెం అగ్రెసివ్గా కూడా వెళ్తున్నారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. అన్ని విషయాల్లోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్స్ రావడం ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ రావడం అనేటువంటిది అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఒక అకతాయి చేసినటువంటి చర్యగా కనిపిస్తా ఉంది. అదే ఫోన్ నెంబర్ నుంచి హోంమంత్రి అనిత ఆఫీస్ కూడా అలాంటి బెదిరింపులే వచ్చాయనేది చెప్తున్నారు. ఏమైనప్పటికీ అకతాయి పనులైనా లేదా నిజంగానే అయినప్పటికీ అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా అవసరమైతే అంటే చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలని తీసుకొని కేసులు దాఖలు చేసి శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అకతాయి పనులైనా కానీ ఎవరు సమాజం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అందువలన అయితే ఇక్కడ ఒకటి ఈ ఈ అకతాయి ఎందుకు చేశాడు ఏమిటి అనేటువంటిది ఇంతవరకు నిర్ధారణ కాకముందే ఏదో పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉన్న కారణంగా ఇట్లా చేశాడు అనేటువంటిది దాన్ని ఆ విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి యాక్టివిజం లేదా ఓవర్ యాక్షన్ అనేటువంటిది విమర్శలకి గురైనటువంటిది తెలిసిందే. ఎందుకంటే అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు గురించి నేను అవసరమైతే హోంశాఖను తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శ చేసినటువంటి ప్రకటన రాష్ట్రంలో సామాజిక మాధ్యమంలో కానివ్వండి లేదా ఇతరత్ర కూడా విమర్శలు పాలైనటువంటి విషయం తెలిసింది. ఎందుకంటే అనిత సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు మా మహిళని అవమానిస్తారా మీరు అని చెప్పేసి బహిరంగంగా కూడా ప్రకటనలు చేశారు. అందువలన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా పార్టీల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ బహిరంగమైనటువంటి ప్రకటనలు చేసేటప్పుడు అది రాతపూర్వక ప్రకటనలైనా లేదా మౌఖికమైనటువంటి ప్రకటనలైనా కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రధానంగా కూటమి నేతలు వైసీపీ అవినీతి కానీ అక్రమాలు కానీ బయటకు తీయడం వల్లనే ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు, బెదిరింపు కాల్స్ చేస్తున్నారనే విమర్శలు కూడా చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కేవలం విమర్శలుగానే చూడాల్సిన అవసరం ఉందంటారా? విమర్శలని కాదు, అవసరమైతే తీసుకోండి, కఠిన చర్యలు తీసుకోండి. ఇప్పుడు అధికారం ఉన్నది. అలాంటి వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టి వైసీపీ వాళ్ళు లేదా మరొకళ్ళు ఎవరైనా అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు రెచ్చగొట్టి కొంతమంది చేత ఇలాంటి కాల్స్ చేయిస్తూ ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. అందులో ఏమీ రాజీ పడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కానీ దీన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అందువలన నిజానికి మరి ఇప్పుడు బియ్యం దందానే ఉంది. మనం ఇంతకు ముందే చెప్పినట్టుగా బియ్యం దందాల్లో వైసీపీ వాళ్ళు లేదా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి దానికి పాల్పడుతున్నారని చెప్తున్నారు. ఇంతవరకు 6 నెలలుగా ఎవరైనా ఏ ఒక్క మిల్లర్ మీద కానివ్వండి లేకపోతే అంటే రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి మిల్లర్ మీద కానీ వ్యాపారి మీద కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ప్రశ్న. అందువలన దేనికి దాన్నే చూడాలి. అకతాయి పనులు అయితే అకతాయిగానే చూడాలి. లేదు దాని వెనకాల రాజకీయ కోణం ఉందనుకుంటే ఆ రాజకీయ కోణాన్ని కూడా బయట పెట్టాలి. లేదా క్రిమినల్ నేరపూరితమైనటువంటి వ్యవహార శైలి లేదా అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే దాన్ని కూడా విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్పగలను.